Hi, good afternoon to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. First, this is Thermal Engineering 2 subject, second year diploma, fourth sem, Unit 1 వచ్చేసి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్. అసలు ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఫార్మేషన్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. కన్సిడర్ 1 kg of water at 0 degrees and atmospheric pressure contained in a cylindrical as shown in figures. This is the figures of the ఏమంటున్నాం 1 kg of water. This is the 1 kg of water at 0 degree centigrade. మనం దీంట్లో తీసుకున్నట్లయితే ఏదైనా ఒక గ్లాస్ ట్యూబ్లో 1 kg ఆఫ్ వాటర్ తీసుకొని దాని యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆ టెంపరేచర్ అనేది మనకి జీరోగా అంటున్నాం. నెక్స్ట్, ద వాటర్ బి హీటెడ్ అప్ స్లోలీ అండ్ చేంజ్డ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఎంథాల్పీ బి రికార్డెడ్. అంటే ఏంటంటే ఈ వాటర్ అనేది, ఈ ట్యూబ్లో ఉన్న వాటర్ అనేది మనం హీట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఒక ఫైర్ అనేది ఇక్కడ పెట్టి మనం హీట్ చేసినప్పుడు సమ్ హీట్ అనేది అవుతుంది కదా. ఇక్కడ వాటర్ అనేది హీట్ అయ్యి ఏమవుతుంది, వాటర్ బి హీటెడ్ అప్ స్లోలీ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ టెంపరేచర్ అనేది, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి టెంపరేచర్ ఎంత ఉందంటే 0 degree centigrade అనే టెంపరేచర్ ఉంది. అంటే అక్కడ టెంపరేచర్ విల్ బి 0. మనం ఏదైనా ఒక ఫైర్ ఇక్కడ పెట్టి మనం ఈ ట్యూబ్ను మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, సమ్ టెంపరేచర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందా లేదా? సమ్ టెంపరేచర్, ఎగ్జాంపుల్ ఒక 30 సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ కనుక్కుందాం 30 సెంటీగ్రేడ్ అంటే ఫస్ట్లో ఎలా ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్ 0గా ఉంది. సమ్ హీట్ విల్ బి అప్లైడ్ అన్ టు ద ట్యూబ్. అప్పుడు ఎలా ఉంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఎంథాల్పీ విల్ బి రికార్డెడ్. నెక్స్ట్, at heat is added, temperature of water increases, and at certain temperature it will begin to boil. ఏమవుతుంది, సమ్ హీట్ అనేది, ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ హీట్ అనేది మనకి ఇక్కడ వస్తుందా లేదా? ఇక్కడ మనం ఏదైనా ఒక ఫైర్ ట్యూబ్ పెట్టి మనకు హీట్ అనేది మనకి హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా ఈ వాటర్ అనేది లోపల బాయిల్ అయిపోతుందా లేదా? బాయిల్ అయిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే సమ్ టెంపరేచర్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద ట్యూబ్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సమ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. హీట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు లోపల ఉన్న వాటర్ అనేది ఏమవుతుంది, లోపల ఉన్న వాటర్ అనేది మనకి బాయిల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ స్టీమ్ అనేది బాయిల్ అయిన తర్వాత స్టీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. స్టీమ్ అంటే ఏంది, వేడి కదా. అదే మనకి ఆవిరి అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది కదా. అదే కదా ఇక్కడ చెబుతుంది మనం. At this condition, the water is said to be saturated, since any further addition of heat at this temperature, this point will causes the water to evaporate at the temperature. At this temperature is called saturated temperature. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే saturated temperature అంటే ఏమంటున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ట్యూబ్లో కానీ ఒక kg ఆఫ్ వాటర్ తీసుకొని దానికి 1 kg ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత దాని యొక్క టెంపరేచర్ చూస్తే ఎంత ఉంటుందంటే, ఫస్ట్లో దాని యొక్క టెంపరేచర్ అనేది 0, టెంపరేచర్ విల్ బి కాన్స్టెంట్. కానీ కొంచెంసేపు తాగిన తర్వాత ఒక ఫైర్ ట్యూబ్ అనేది మనకి యాడ్ చేసి ఫైర్ అనేది మనం పెట్టినప్పుడు ఈ లోపల ఉన్న 1 kg ఆఫ్ వాటర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఏమవుతుంది, సమ్ స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. స్టీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ఎంథాల్పీ విల్ బి రికార్డెడ్ అంటున్నాం. ఎంథాల్పీ కూడా మనకి సమ్ ఎంథాల్పీ అనేది కూడా మనకి ఇక్కడ
ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం, ఈ మొత్తం ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నాం, అదే ప్రాసెస్లో ఏమవుతుంది, మనం హీట్ అని ఇక్కడ ఫైర్ ట్యూబ్ పెట్టి ఈ ట్యూబ్ని మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, హీట్ అవుతుంది. లోపల ఉన్న వాటర్ అనేది హీట్ అయిన వాటర్ నుంచి స్ట్రీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఎంత డిగ్రీస్ ఆఫ్ వాటర్ హీట్ అయిందంటే 100 degrees ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ మనకి హీట్ అయింది. దీన్ని ఏమంటున్నాం, శాచ్యురేటెడ్ టెంపరేచర్ అని అంటున్నాం. క్లియర్లీ ఒకసారి చూద్దాం. కన్సిడర్ 1 kg ఆఫ్ వాటర్ అట్ 0 degrees అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటైన్డ్ in a cylinder has shown in figure. Let the water be heated up slowly and changed in the temperature and enthalpy be recorded. At heat is added, temperature of the water increases and at certain temperature it will be begins to boil. At this condition water is said to be saturated. Since any further additions of heat at this temperature, the point will be increases the water to evaporate. The temperature at this temperature is called saturated temperature అని అంటున్నాం. నెక్స్ట్ saturated temperature. నెక్స్ట్ ఏమంటున్నాం, it is dependent on pressure. Pressure is increased, the saturation temperature also increase. ఇక్కడ ఏమంటున్నాం, ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాం. ప్రెజర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే దాని యొక్క శాచురేటెడ్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, ప్రెజర్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క శాచురేటెడ్ టెంపరేచర్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్లో. దిస్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్ అయిన ప్రెజర్ యొక్క వాల్యూ ఎంత, ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ యొక్క వాల్యూ వచ్చేసి 100 degrees centigrade. The amount of heat supplied to raise the temperature of unit quality of water from 0 degrees centigrade to saturation temperature is called sensible heat or total heat of water. ఏమంటున్నా, the amount of heat supplied to the raise the temperature. ఇంకా మనం ఎక్కువ ఇంకొంచెం చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి బాయిల్ చేసిన తర్వాత ఒక కండిషన్లో మనకి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ కానీ చూసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ విల్ బి 0, 1 kg ఆఫ్ వాటర్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ డయాగ్రామ్లో ఏమవుతున్నాం, హీట్ అనేది యాడ్ అవుతుంది అనుకుంటాం. ఆ హీట్ అయినప్పుడు మనకి ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యి స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్లో నుంచి ఆ హీట్ అయింది, ఇగో చూడండి 1 kg ఆఫ్ వాటర్ కదా మనం తీసుకుంది. ఈ ట్యూబ్లో 1 kg ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇక్కడ బాయిల్ అయితే ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుందా లేదా, ఈ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ తగ్గిపోయి ఇలా ఫామ్ అవుతుంది. ఇది స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ అనేది ఇలా బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డి చూడండి, ఇక్కడ ఏమవుతుంది, వాటర్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోయి స్ట్రీమ్ అనేది మనకి బయటికి ఎవాపరేట్ అయిపోయింది. స్ట్రీమ్ అనేది మనకి బయటికి ఎవాపరేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మొత్తం ఇక్కడ వాటర్ ఏం మిగిలింది, ఓన్లీ స్ట్రీమ్ మాత్రమే మిగిలింది. దానిని ఏమంటున్నాం, టీ సూపర్ హీటెడ్ అంటున్నాం. టెంపరేచర్ సూపర్ హీటెడ్, టీ సూపర్ హీటెడ్ అని అంటున్నాం. అదే ఇక్కడ చెప్పింది మనం, ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 0 degrees centigrade టు సాచురేషన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ సెన్సిబుల్ హీట్ ఆర్ టోటల్ హీట్ ఆఫ్ ద వాటర్ అని అంటున్నాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫార్మేషన్ ఆఫ్ హీట్ అనేది ఈ మామూలు డయాగ్రామ్ ద్వారా ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ దగ్గర హీట్ విల్ బి యాడెడ్, అంటే ఇది టీ సూపర్ హీటెడ్, ఇది ఎంథాల్పీ లైన్. దిస్ ఈజ్ ఈ లైన్ చూడండి, ఈ యారో ద్వారా మనం చూపిస్తున్న లైన్ వచ్చేసి టీ సూపర్ హీటెడ్ లైన్. ఇది టీ సూపర్ హీటెడ్ లైన్. ఇది వచ్చేసి ఎంథాల్పీ లైన్. ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయా లేదా, 1 2 3 4, లాస్ట్ స్టేజ్ ABCDE. అంటే ఈ మొత్తం కండిషన్, ఫస్ట్ కండిషన్ దగ్గర ఎలా ఉంది, సెకండ్ కండిషన్ దగ్గర ఎలా ఉంది, థర్డ్ కండిషన్ దగ్గర ఎలా ఉంది, ఫోర్త్ కండిషన్ దగ్గర టెంపరేచర్ అనేది ఎలా ఉందని ఇక్కడ మనం ఫస్ట్ మెజర్ చేసుకుంటాం. ఫస్ట్ అనేది చూడండి, ఇక్కడ మనం యారో చూపించే కదా,
ఈ యారో చూపించిన దగ్గర చూడండి, హీట్ విల్ బి యాడెడ్ డ్యూరింగ్ ద లిక్విడ్ స్టేజ్. హీట్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ దగ్గర యాడ్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి యాడ్ అయ్యింది ఇంక్రీజ్ అవుతుందా లేదా హీట్ అనేది? ఇక్కడ హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? హీట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అండ్ ఆల్సో ఎంథాల్పీ విల్ బి ఇంక్రీజ్ అని చెప్పుకున్నామా ఇందాక. ఎంథాల్పీ విల్ బి ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. హీట్ ఎంత అయితే మనకి ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క ఎంథాల్పీ కూడా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అయింది కదా, ఇంక్రీజ్ అయిందా లేదా? ఈ డిస్టెన్స్ని ఏమంటున్నామంటే హెచ్ఎఫ్ అంటున్నాం. అంటే ఫస్ట్ మనం టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది, ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ నుంచి మనకు కొంచెం మనం ఫైర్ పెట్టినప్పుడు, ఆ ట్యూబ్ కింద మనం ఫైర్ పెట్టినప్పుడు అక్కడ లోపల ఏమవుతుంది, వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. అంటే సమ్ టెంపరేచర్ అనేది యాడ్ అవుతుంది. సమ్ టెంపరేచర్ అనేది మనకి అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇక్కడ 0 డిగ్రీ ఉందంటే ఇక్కడికి వచ్చేదానికి ఒక 13 డిగ్రీస్ అనుకున్నాం. అంటే 0 నుంచి 13 డిగ్రీస్కి టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఎంథాల్పీ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఎంథాల్పీ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అక్కడ నుంచి అదే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 13 డిగ్రీస్ అంటే సేమ్ టెంపరేచర్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది, సేమ్ ఎంథాల్పీ మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్సో సేమ్ టెంపరేచర్ అనేది ఇక్కడ సెకండ్ స్టేజ్లో మనకి అంటే చూడండి, ఇక్కడ మనం సెకండ్ స్టేజ్లోకి వచ్చేతలకి ఏమవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఏముంది, హీట్ అయిపోయింది కదా. టెంపరేచర్ ఎంతో టెంపరేచర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ అదే సెకండ్ స్టేజ్లో వచ్చేసి సేమ్ టెంపరేచర్ విల్ బి మెయింటైన్ అండ్ ఆల్సో ది ఎంథాల్పీ విల్ బి సేమ్. అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేతలకి ఏమవుతుంది, సమ్ టెంపరేచర్ అనేది ఇంకా ఎక్కువ మనం బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న వాటర్ అనేది 1 kg ఆఫ్ వాటర్ కదా మనం పెట్టింది. ఆ గ్లాస్ ట్యూబ్లో 1 kg ఆఫ్ వాటర్ కదా పెట్టింది. ఆ 1 kg ఆఫ్ వాటర్ మన ఆ గ్లాస్ ట్యూబ్లో ఉంటుంది. ఎక్కువ మనం ఫైర్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే మనకు స్ట్రీమ్ అనేది హీట్ అయ్యి మనకి స్ట్రీమ్ బయటికి వెళ్ళిపోతుంది కదా. అంటే ఆవిరి అనేది మనకి అలా బయటికి వెళ్ళిపోతుంది కదా. అప్పుడేమవుతుంది, దాని యొక్క వాటర్ లెవెల్ ఆల్సో తగ్గిపోతుంది. వాటర్ లెవెల్ ఆల్సో డిక్రీజ్, అంతే కదా. వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు దాని యొక్క టెంపరేచర్ రేజ్ అవుతుంది, దాని యొక్క ఎంథాల్పీ కూడా రేజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే సూపర్ హీటెడ్ స్టీమ్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే ఈ పాయింట్ని ఏమంటున్నామంటే సూపర్ హీటెడ్ స్టీమ్. ఈ సెకండ్ స్టేజ్లో వచ్చేతలకి ఈ సెకండ్ స్టేజ్లో సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ ఎంథాల్పీ అనేది మెయింటైన్ అవుతుందని చెప్పుకున్నాం. దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి హెచ్ఎఫ్జి. ఇవి ప్రాబ్లమ్స్లో మనకి యూజ్ అవుతాయి. హెచ్ఎఫ్ అంటే ఏంది, హెచ్ఎఫ్జి అంటే ఏంది, మనకి టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఈ హెచ్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూస్ ఎలా వస్తాయంటే స్టీమ్ టేబుల్స్ బుక్ నుంచి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక టెంపరేచర్ వాల్యూ వచ్చేసి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారు. టీ ఈక్వల్స్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారు. మన హెచ్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూస్ ఎలా వస్తాయంటే హెచ్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్జి ఈ 3 వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే స్టీమ్ టేబుల్స్లో ఎంథాల్పీ దగ్గర మన టెంపరేచర్ 10 దగ్గర స్టీమ్ టేబుల్ ఎంథాల్పీ దాంట్లో టెంపరేచర్ 10 దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత అండ్ హెచ్జి వాల్యూ ఎంత అనేది మనకి స్టీమ్ టేబుల్లో మనకు ఉంటాయి. కాబట్టి ఆ వాల్యూస్ అనేది మనం ప్రాబ్లంలో వేసుకుంటాం. ఇలా ఇంక్రీజ్ అయిన పాయింట్ ఏమంటున్నాం, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఇంక్రీజ్ అయిన పాయింట్ ఏమంటున్నాం సూపర్ హీటెడ్ స్టీమ్ అని అంటున్నాం. ఇక్కడ క్లియర్గా ఇలా గ్రాఫ్లో మనం దాన్ని చెప్పుకోవచ్చు. గ్రాఫ్లో మనకు బాగా అర్థమైపోతుంది ఇలా ఎంత డిగ్రీస్ దగ్గర మనకి హీట్ అవుతుంది అనేది మనకి అర్థమై చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏబి అంటే ఏంటంటే ఏ నుంచి బికి హీట్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ చేంజెస్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏ నుంచి బీకి ఏమంటున్నామంటే హీటింగ్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ చేంజెస్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ బి నుంచి డికి ఏమంటున్నామంటే ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్. బి నుంచి డికి ఇక్కడికి ఏమంటున్నామంటే
ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్. దీని నుంచి ఏమంటున్నామంటే సూపర్ హీటింగ్ టెంపరేచర్స్ ఇంక్రీజెస్ అబోవ్ టీజీ. టీజీ అంటే ఏంటంటే సూపర్ హీటింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అబోవ్ టీజీ. అండ్ హెచ్ఎఫ్ అంటే ఏంటంటే మనం ఇది చూడండి, ఇక్కడ హెచ్ఎఫ్ అంటున్నాం, హెచ్ఎఫ్జి అంటే అంటున్నాం. అంటే హెచ్ఎఫ్ అంటే ఏంటంటే సెన్సిబుల్ హీట్. హెచ్ఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ఎఫ్ కనపడుతుంది. హెచ్ఎఫ్ అంటే సెన్సిబుల్ హీట్. అదే హెచ్ఎఫ్జి అంటే ఏంటి, హెచ్ఎఫ్జి అంటే ఏంటంటే లేటెంట్ హీట్. లేటెంట్ హీట్. అదే టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అంటే ఏంటి, టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అంటే డిగ్రీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ అని అర్థం. నెక్స్ట్ సిపి ఆఫ్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అంటే హీట్ ఆఫ్ సూపర్ హీట్ అని మీనింగ్. ఇంకో చూడండి, అదే కదా ఇక్కడ మనం చెప్పుకుంది. ఏబీ ఈక్వల్స్ టు, ఈ డయాగ్రామ్లో ఏబీ అంటే హీటింగ్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ చేంజెస్ ఫ్రమ్ 0 degrees to టీఎస్. అండ్ బీడీ అంటే ఏంటంటే ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ డిఈ అంటే సూపర్ హీటింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అబోవ్ టీజీ. హెచ్ఎఫ్ అంటే సెన్సిబుల్ హీట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ హెచ్ఎఫ్జి అంటే ఏంటి, లేటెంట్ హీట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ సిపి ఆఫ్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అంటే ఏంటి అంటే హీట్ ఆఫ్ సూపర్ హీట్. నెక్స్ట్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అంటే ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ సూపర్ హీట్ అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. Further addition of heat will be causes the water to evaporate to constant temperature Tg. Tg value అనేది మనకి కాన్స్టెంట్ టెంపరేచర్. Fluid at condition C is called wet stream as condition water particles is called wet stream as it contains water particle. అంటే ఏమంటున్నాం, కాన్స్టెంట్ టెంపరేచర్ టీజీ అంటున్నాం. నెక్స్ట్ దాన్ని ఫ్లూయిడ్ ఎట్ కండిషన్ సి ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ ఎట్ కండిషన్ సిని ఏమంటున్నాం అంటే వెట్ స్ట్రీమ్ అని అంటున్నాం. వెన్ insufficient amount of heat is added, remaining water particles are evaporated and fluid is said to be saturated stream. Next, the condition is represented by the point D during the evaporation temperature is maintained constant. The condition of responded by point D during the evaporation temperature is remains constant. This is the introduction of the properties of steam. నెక్స్ట్ చిన్న డెఫినేషన్స్. సూపర్ హీటెడ్ అంటే ఏంటి, నెక్స్ట్ సాచురేట్ టెంపరేచర్ అంటే ఏంటి, సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ఏంటి, సబ్ కూలింగ్ అంటే ఏంటి, అండర్ కూలింగ్ అంటే ఏంటి, సాచురేటెడ్ వాటర్ అంటే ఏంటి, వెట్ స్టీమ్ అంటే ఏంటి, డై స్టీమ్ అంటే ఏంటి, సూపర్ హీటెడ్ స్టీమ్ అంటే ఏంటి. ఈ మొత్తం చిన్న డెఫినేషన్స్ మనకి షార్ట్ ఆన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ డెఫినేషన్ వాటికి నేర్చుకుంటే సరిపోతుంది. మనకి చూద్దాం ఇప్పుడు డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సాచురేటెడ్ టెంపరేచర్ మనకి ప్రాబ్లంలో కానీ సాచురేటెడ్ టెంపరేచర్ టీజీ వాల్యూ ఇస్తే రిమైన్స్ కాన్స్టెంట్. సాచురేటెడ్ టెంపరేచర్ టీజీ వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్. ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ విచ్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ కండిషన్ ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ కండిషన్లో మనకి టెంపరేచర్ అనేది 0 అంటున్నాం కదా. దాని తర్వాత కండిషన్లో అక్కడ మన హీట్ అనేది యాడ్ అవుతుందని చెప్పాం. యాడ్ అయిన హీట్ అది ఫైర్ అనేది మనం యాడ్ చేసామని చెప్పాం. ఆ ఫైర్ అని యాడ్ అయిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఎంత చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం, ఒక 100 degrees సెంటిగ్రేడ్ వరకు మనకి టెంపరేచర్ అనేది మనకి హీట్ అయిందని చెప్పుకుంటున్నాం.
supply at heat at this temperature causes the evaporation until all the water has been కన్వర్టెడ్ ఇంటూ డ్రై స్ట్రీమ్. ఏమవుతుంది, లాస్ట్ మనకి లోపల లిక్విడ్ ఫామ్గా ఉన్నది మనకి హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, లోపల ఏమవుతుంది, ఓన్లీ స్ట్రీమ్ మాత్రమే ఉంటుంది, వాటర్ మొత్తం బాయిల్ అయిపోతుంది. అప్పుడు దానిని ఏమంటున్నామంటే డై స్ట్రీమ్ అంటున్నాం, అని అంటున్నాం. సాచురేటెడ్ టెంపరేచర్ అంటే ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ విచ్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. సప్లై ఆఫ్ హీట్ అట్ దిస్ టెంపరేచర్ కాజెస్ ద evaporation until all the water has been converted into dry stream. This is called as saturated temperature. And saturated temperature depends upon the pressure. Saturated temperature అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ద వాటర్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎంత ఉండాలి, 1.013 బార్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఉండాలి. సాచురేటెడ్ టెంపరేచర్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సాచురేషన్ టెంపరేచర్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ద 10 బార్ ఇట్ ఈస్ ఏంటంటే సాచురేషన్ టెంపరేచర్ 100 డిగ్రీస్ దగ్గర 100 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. అదే 10 బార్ దగ్గర సాచురేషన్ టెంపరేచర్ ఎంత అంటే 179.9 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది మీకు ఎలా వచ్చిందో మీకు అర్థం కాకపోతే స్టీమ్ టేబుల్లో మనకి టెంపరేచర్ మనకి టేబుల్ దగ్గర 10 బార్ టెంపరేచర్ టేబుల్ దగ్గర 10 బార్ అంటే 1, 0.1, 0.2 అలా 0.10, 0.11 అలా 1 to 10 అలా మొత్తం ఉంటాయి, ఒక 60, 100 దాకా ఉంటాయి. అది 10 బార్ దగ్గర దాని యొక్క వాల్యూ ఎంతంటే, సాచురేషన్ టెంపరేచర్ యొక్క వాల్యూ ఎంతంటే 179.9 డిగ్రీ సెంటిగ్రేడ్. 179.9 డిగ్రీ సెంటిగ్రేడ్. Thus at high pressure the saturation temperature is higher. This is called as saturation temperature. Next, saturation pressure అంటే it is the pressure corresponding to saturation టెంపరేచర్. ఇది దేనికి కరస్పాండ్ అయి ఉంటుంది అంటే దేనికి మధ్య ఉంటుంది, సాచురేషన్ టెంపరేచర్కి మధ్య ఉంటుంది. దానిని ఏమంటున్నామంటే సాచురేషన్ ప్రెషర్ అని అంటున్నాం. నెక్స్ట్ సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kg. అంటే అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది యాడ్ చేస్తున్నామంటే 1 kg ఆఫ్ హీట్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద tube of water from 0 degree centigrade to saturated. This is called as saturated temperature TG. అదే కదా మన saturated temperature TG అనేది మనకి 0 కాన్స్టెంట్ అని చెప్పుకుంటున్నాం. at given pressure is called, ఆ ఇచ్చే ప్రెజర్ ఏమంటున్నాం, సెన్సిబుల్ హీట్ అని అంటున్నాం. ఇది డినోటెడ్ బై హెచ్ఎఫ్. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే హెచ్ఎఫ్గా డినోట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హీట్ ఆఫ్ వాటర్ ఆర్ ఎంథాల్పీ ఆఫ్ వాటర్. సెన్సిబుల్ హీట్ని ఏమంటున్నామంటే ఇంకొక రకంగా ఏమనుకుని చెప్తున్నామంటే హీట్ ఆఫ్ వాటర్ లేదా ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ వాటర్ టు saturation temperature. Convert 1 kg of water at saturation temperature to 1 kg of dry stream at the same saturation temperature at the given pressure is called as latent heat or vaporization. అని చెప్పుకుంటున్నాం. అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్ టు కన్వర్ట్ ద 1 kg ఆఫ్ వాటర్ నుంచి ఏం కన్వర్ట్ అవుతుంది, 1 kg ఆఫ్ టెంపరేచర్ అనేది కన్వర్ట్ అవుతుంది. అంతే కదా, ఫస్ట్ మనకి టెంపరేచర్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఎంత 0 ఉంటుంది, కానీ మనకి 4th స్టేజ్ వచ్చేతలకి ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మనకి 100 కంటే ఎక్కువ దాటిపోతుంది. కానీ అక్కడ 1 kg ఆఫ్ వాటర్ మిగులుతుందా,
ఓన్లీ స్ట్రీమ్ మాత్రమే మిగులుతుంది. అక్కడ స్ట్రీమ్ ఎంత ఉంది, 1 kg ఆఫ్ స్ట్రీమ్ అనేది మిగిలిపోతుంది. ది పాయింట్ని ఏమంటున్నామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటున్నాం. నెక్స్ట్, ఇట్ ఈస్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద ప్రెజర్ ఆఫ్ విచ్ వాటర్ ఈస్ హీటెడ్. The higher pressure, the latent heat atmospheric pressure, its value is at atmospheric pressure. This value is atmospheric pressure యొక్క కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి 2256.9 కిలోజౌల్ పర్ కేజీ. 2296 కిలోజౌల్ పర్ కేజీ. నెక్స్ట్ ఏంటి, సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ వాటర్. సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ వాటర్ అంటే ఏందో చూద్దాం. ఇట్ ఈస్ ద వాటర్ ఎట్ ద టెంపరేచర్ బిలో ద సాచురేషన్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు గివన్ ప్రెజర్. వాటర్ ఈజ్ 25 degrees అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ సబ్ కూల్డ్ వాటర్ బికాస్ దిస్ టెంపరేచర్ ఈజ్ లెస్ దెన్ ద సాచురేషన్ టెంపరేచర్. మామూలు టెంపరేచర్ కన్నా సాచురేషన్ టెంపరేచరు మనకి తక్కువ ఉంటుంది కాబట్టి దానిని ఏమంటున్నామంటే సాచురేషన్ ప్రెజర్ అని అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే సాచురేషన్ ప్రెజర్ అని అంటున్నాం. ఇట్ ఈస్ ద వాటర్ అట్ ద టెంపరేచర్ బిలో సాచురేషన్ టెంపరేచర్ కరెస్పాండింగ్ టు గివన్ ప్రెజర్. ఎంత ఇచ్చారు మనకి, గివెన్ ప్రెజర్ ఎంత సంథింగ్ ఇచ్చారు. వాటర్ ఎట్ 25 degrees టు ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత ఇచ్చారు, 25 degrees అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉండే దాంట్లో ఏమంటున్నాం అంటే సబ్ కూలింగ్ వాటర్ అంటున్నాం. ఎందుకంటే ద టెంపరేచర్ లెస్ దెన్ ది సాచురేషన్ మామూలు టెంపరేచర్ కన్నా సాచురేషన్ టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ మామూలు టెంపరేచర్ కాకుండా మనకి సాచురేషన్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దానికి ఈక్వల్గా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. దానిని ఏమంటున్నామంటే సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ వాటర్ అని అంటున్నాం. సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ వాటర్ అని అంటున్నాం. నెక్స్ట్, సాచురేటెడ్ వాటర్. సాచురేటెడ్ వాటర్ అంటే వెన్ అట్ ద సాచురేటెడ్ టెంపరేచర్ ఎట్ ఏ గివన్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ సాచురేటెడ్ వాటర్. సాచురేషన్ టెంపరేచర్కి మనం సాచురేషన్ టెంపరేచర్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రెజర్ అనే ఉంటుంది కదా, ఆ ప్రెజర్ని ఏమంటున్నామంటే సాచురేటెడ్ వాటర్ అని అంటున్నాం. వాటర్ ఎట్ ఏ టెంపరేచర్ బిలో ద సాచురేషన్ టెంపరేచర్ ఈజ్ టర్మ్డ్ సబ్ కూల్డ్ వాటర్. టర్మ్డ్ ఇన్ సబ్ కూల్డ్ వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ అ సాచురేషన్ వాటర్. అండ్ వెట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే, వెట్ స్ట్రీమ్ అండ్ డ్రై స్ట్రీమ్ అంటే ఏంటంటే, వెట్ స్ట్రీమ్ అంటే మనం 1 kg ఎగ్జాంపుల్కి 1 kg ఆఫ్ వాటర్ అనేది మనం అట్ స్టేజ్ 1లో తీసుకుంటున్నాం కదా. స్టేజ్ 1లో 1 kg ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాం. అక్కడ టెంపరేచర్ ఏమన్నా మనకి బిల్డప్ అవుతుందా, టెంపరేచర్ ఏమైనా రేజ్ అవుతుందా, టెంపరేచర్ అనేది ఏం రోజు ఎందుకంటే దాని యొక్క ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి టెంపరేచర్ మనకి ఎలాంటి హీటెస్ అనేవి యాడ్ అవ్వవు కాబట్టి టెంపరేచర్ ఈజ్ 0. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాం, వెట్ స్ట్రీమ్ అంటున్నాం. స్ట్రీమ్ at the contains water particles, it is called as wet stream. This in wet stream water and vapor exists in equilibrium at saturation temperature. Equilibrium in saturation temperature. నెక్స్ట్, డ్రై స్ట్రీమ్ అంటే ఏంటంటే ఆ హీట్ అయిన వాటర్ ఏమవుతుంది మనకి స్ట్రీమ్గా మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఆ స్ట్రీమ్గా కన్వర్ట్ అయ్యి ఎంతైతే మనం వాటర్ అనేది మనకి అక్కడ ఎన్ని కేజెస్ ఆఫ్ వాటర్ అనేది ఆ గ్లాస్ ట్యూబ్లో ఉంచామో అన్ని కేజెస్ ఆఫ్ మనకి స్ట్రీమ్ అనేది ఆ ట్యూబ్లోనే మనకి ఉండిపోతుంది. దానినే డ్రై స్ట్రీమ్ అంటున్నాం. ఇట్ ఈస్ ద వేపర్ ఫ్రీ ఫ్రమ్ వాటర్ పార్టికల్స్. దిస్ ద స్ట్రీమ్ దట్ డస్ నాట్ కంటైన్స్ వాటర్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ హ్యాస్ డ్రై సాచురేషన్ స్ట్రీమ్ ఆర్ సింప్లీ డ్రై స్ట్రీమ్. నెక్స్ట్ వచ్చేసి సూపర్ హీటెడ్ స్ట్రీమ్. At this temperature of the steam is given the saturation temperature at the given pressure, then it is called as superheated stream. And this temperature the stream is given then the saturation temperature of given pressure, it is called as a superheated stream అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అంటే ఏంటంటే
ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సాచురేషన్ టెంపరేచర్. గ్రేటర్ దెన్ ద అంటే మామూలు టెంపరేచర్ కన్నా సాచురేషన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే దానిని ఏమంటున్నా, అక్కడ ఉంటే ఏమవుతుందంటే ప్రెజర్ అనే దాన్ని ఏమంటున్నామంటే సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కన్నా సాచురేషన్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నామంటే సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అని అంటున్నాం. సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అని అంటున్నాం. ద డిగ్రీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ ఈజ్ మెజర్డ్ బై ద డిఫరెంట్ బిట్వీన్ ద temperature of the superheated. T superheated and the saturation temperature is Tg. This is the superheated stream. And next one is the dryness fraction. Dryness ఇక్కడ ఇంతవరకు మనకి ఏమవుతుంది, డెఫినేషన్స్ అనేవి మనకి ఇంతవరకు కంప్లీట్ అయిపోతాయి. డెఫినేషన్స్ ఏమేమి డెఫినేషన్ చూసామంటే ఒకసారి చూసుకున్నట్లయితే సాచురేషన్ టెంపరేచర్ అంటే ఏంటి, సాచురేషన్ ప్రెజర్ అంటే ఏంటి, సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ అంటే ఏంటి, సబ్ కూల్ ఆర్ అండర్ కూల్డ్ వాటర్ అంటే ఏంటి, సూపర్ హీటెడ్ వాటర్ అంటే ఏంటి, వెట్ స్ట్రీమ్ అంటే ఏంటి, డై స్ట్రీమ్ అంటే ఏంటి, సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అంటే ఏంటి అనేది ఇవి డెఫినేషన్స్ మనకి షార్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ డెఫినేషన్స్ అనేవి నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రైనెస్ ఫ్రాక్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, డ్రైనెస్ ఫ్రాక్షన్. During the evaporation of water exists in equilibrium, which the vapor and pressure and temperature alone are not sufficient to the specific of wet stream. దీంట్లో ఏమేమి వేపర్, ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనేవి కరెక్ట్గా మనకు ఈ వెట్ స్ట్రీమ్లో మనకి ఉండవు. దీన్ని ఏమంటున్నా, హ్యావ్ ఏ సమ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఫర్ పార్టికల్స్ అనాలిసిస్. ద క్వాలిటీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈ షుడ్ బి నోన్. ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ అని అంటున్నాం. డ్రైనెస్ ఫ్రాక్షన్కి మనకి ఎలా చెప్పుకోవచ్చు, డ్రైనెస్ ఫ్రాక్షన్ని మాస్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ బై మాస్ ఆఫ్ వెట్ స్ట్రీమ్. మాస్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ బై మాస్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ ఏ డ్రైనెస్ ఫ్రాక్షన్. చూద్దాం ఒకసారి, అదే కదా. ద డ్రైనెస్ ఫ్రాక్షన్ ఈజ్ డిఫైన్డ్ హ్యాజ్ ద రేషియో ఆఫ్ mass of the dry stream by mass of the wet stream is called as dryness fraction. It is denoted by the letter is X or Q. It is denoted by the letter is capital X or Q. If MW is the mass of the water particles in superheated. MW అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ద వాటర్ పార్టికల్స్. మాస్ ఆఫ్ ద వాటర్ పార్టికల్స్కి ఎలా డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఎంఎస్ బై ఎండబ్ల్యూ ప్లస్ ఎంఎస్. ఎంఎస్ అంటే సాచురేషన్ మాస్ ఆఫ్ ద డ్రై స్ట్రీమ్ ప్లస్ mass of the mass of the dry stream by mass of the water particles plus mass of the dry stream అంటే ms by mw plus ms. ఇంతవాటికి మనకి ఒక టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఏం చూస్తున్నాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఒకసారి. ఇంతవరకు మనకి ఒక టాపిక్ అనేది కవర్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనకి ఏం చూద్దాం, ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.